కీర్ పాయసము, కీర్ పాయసము. సర్బత్ సర్బత్ పానకము, సర్బత్ పానకము. హల్వా 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 హల్వా. కోవా కోవా అంటే కోవా. జలేబీ జలేబీ అంటే జిలేబీ. సవాయి సెవాయి సేవాయి. ఇక్కడ తెలుగులో సెపాయి అని పడ్డది, ఇక్కడ సరి చేసుకోండి. సెవాయి సెవాయి అంటే సేమియా. సెవాయి అంటే సేమియా. గులాబ్ జామున్ గులాబ్ జామున్ అంటే గులాబ్ జామ్. గుజియా గుజియా అంటే కజ్జికాయ. గుజియా అంటే కజ్జికాయ. తిల్వా అంటే నువ్వుల ఉండ. నువ్వుల ఉండ. తిల్ అంటే నువ్వులు. తిల్వా అంటే నువ్వుల ఉండ. మోతీచూర్ మోతీచూర్ అంటే బూందీ లడ్డు. బూందీ లడ్డుని హిందీలో ఏమంటారు? మోతీచూర్. మీఠీ కిచిడి మీఠీ కిచిడి అంటే పొంగలి. మీఠీ కిచిడి అంటే ఏంటి? పొంగలి. మీఠీ కిచిడి పొంగలి. బర్ఫీ బర్ఫీ అంటే తెలుగులో కూడా బర్ఫీ అనే అర్థం వస్తుంది. సాబుదానాకి కీర్ సాబుదానాకి కీర్. కీర్ అంటే ఇందాకే స్టార్టింగ్లో చెప్పుకున్నాగా పాయసము అని. మరి సాబుదానికి కీర్ అంటే, సాబుదానా అంటే ఏంటి? సగ్గుబియ్యం. సాబుదానా అంటే సగ్గుబియ్యం. సాబుదానికి కీర్ అంటే సగ్గుబియ్యం యొక్క పాయసము. మిశ్రీ మిశ్రీ కలాకండ. మిశ్రీ అంటే కలాకండ. పకౌడీ పకౌడీ అంటే పకోడీ. పకౌడీ అంటే పకోడీ. సేవ్ సేవ్ కారం పూస. సేవ్ అంటే కారం పూస. సమోసా అంటే సమోసానే. సమోసా అంటే సమోసానే. పూడి పూడి అంటే పూరి. పూడి అంటే పూరి. రోటీ రోటీ అంటే ఇక్కడ రొట్టె అని అనొచ్చు, లేదా చపాతీ అని కూడా అనొచ్చు. చపాతీ అన్నా రోటీ అన్నా చపాతీ అని అర్థం వస్తుంది, రోటీ అని కూడా అర్థం వస్తుంది. చపాతీ అంటే చపాతీ అని మాత్రమే అర్థం వస్తుంది. రోటీ అని అంటే రొట్టె లేదా చపాతీ అని కూడా అర్థం వస్తుంది. చావల్ చావల్ అంటే బియ్యము లేదా అన్నము. చావల్ అంటే బియ్యాన్ని కూడా చావల్ అనొచ్చు. అదేవిధంగా అన్నాన్ని కూడా చావల్ అని అనొచ్చు అనమాట. కిచిడి కిచిడి అంటే పొలగము. కిచిడి అంటే పొలగము. దాల్ దాల్ అంటే పప్పు. దాల్ అంటే పప్పు. సాగ్ సాగ్ అంటే ఒక రకమైన ఆకుకూర. సాగ్ అంటే ఆకుకూర. సబ్జీ అన్న కూడా కూర అని వస్తుంది, సాగ్ అన్న కూడా. సాగ్ అంటే ఒక రకమైన ఆకుకూర. ఇది కూర అని కూడా అనవచ్చు. సబ్జీ అంటే కూర, సాగ్ అంటే ఒక రకమైన ఆకుకూర లేదా కూర అని కూడా అనవచ్చు అనమాట. సోరబ్ సోరబ్ అంటే పులుసు లేదా రసము. రసము అని అర్థం వస్తుందన్నమాట. ఇది సోరబ్ అంటే రసము లేదా పులుసు. చట్నీ చట్నీ అంటే చట్నీ అని అర్థం వస్తుంది. అదేవిధంగా పచ్చడి అని కూడా అర్థం వస్తుంది. అలాగే అచార్ అన్నా కూడా పచ్చడి అనే అర్థం వస్తుందన్నమాట.
చట్నీ. చట్నీ అంటే ఏంటి? పచ్చడి లేదా చట్నీ. అచార్ అంటే ఊరగాయ పచ్చడి లేదా పచ్చడి. అచార్ అంటే ఊరగాయ పచ్చడి లేదా పచ్చడి. పాపడ్. పాపడ్ అంటే అప్పడము. పాపడ్ అంటే ఏంటి? అప్పడము. దహి. దహి అంటే పెరుగు. దూద్ అంటే పాలు, దహి అంటే పెరుగు. పువా. పువా అంటే పొంగడము. పువా అంటే పొంగడము. ఇది పొంగడం అంటే ఇది పొంగిపోవడం కాదు, పొంగడం తినేది. మైదాపిండి పంచదార కలిపి వేస్తారు కదా పొంగడాలు, దాన్ని అనమాట. దాన్ని పువ్వా అంటారనమాట. చివుడా. చివుడా అంటే అటుకులు. చివుడా అంటే ఏంటి? అటుకులు. మాంస్. మాంస్ అంటే మాంసము. మాంస్ అంటే మాంసము. ఓకే అండి, ఈ వీడియోలో ఇంతే. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ అనేది చేయట్లేదు. మీరు లైక్ చేసినట్లయితే మన వీడియో మీకు నచ్చింది, ఇలాంటి వీడియోలు చేయాలని నాకు కొంత ఆలోచన అనేది వస్తుంది. తప్పకుండా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.